హాయ్ ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ బాల వ్యాకరణం స్టార్ట్ చేశాం కదండి. ఇంతకు ముందు 2 క్లాసులు అయితే చెప్పాను. ఆ 2 క్లాసుల్లో కూడా అసలు మొత్తం ఎన్ని పరిచ్ఛేదకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పానండి. ఈ క్లాసులో ఏంటంటే మొదటి పరిచ్ఛేదమైన సంజ్ఞా పరిచ్ఛేదం గురించి క్లాసులో అయితే డిస్కస్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి. కొంచెం నా వీడియోకి అయితే లైక్ చేసి కొంచెం హైప్ ఇవ్వండి. దానివల్ల ఏంటంటే నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించేనండి రిక్వెస్ట్ చేసుకునేది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనం ఇవాళ సంజ్ఞా పరిచ్ఛేదం గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి క్లాస్లోని. సంజ్ఞా పరిచ్ఛేదంలో గల మొత్తం సూత్రాలు 23. మనకి సంజ్ఞ అంటే పేరు అని అర్థం అండి. మొత్తం ఇందులో ఎన్ని సూత్రాలు ఉన్నాయంటే మొత్తం 23 సూత్రాలు అయితే మనం నేర్చుకుంటాం అనమాట ఈ సంజ్ఞా పరిచ్ఛేదంలో. సంజ్ఞ అంటే పేరు. తర్వాత లోక వ్యవహారం కోసం వ్యక్తులకు, ప్రదేశాలకు, ప్రకృతి అంశాలకు పేర్లు పెట్టబడినట్లే శాస్త్ర వ్యవహారంలో కోసం కూడా కొన్ని సంఖ్యలు అవసరమవుతాయి. మనకి ఎలాగైనా సరే ఇప్పుడు ప్రతి వ్యక్తికి నీది ఆ పేరు, ఈ పేరు అని చెప్పేసి వ్యక్తులకి పేర్లు ఉంటాయి, మన ప్రదేశాలకి పేర్లు ఉంటాయి, ప్రకృతికి కూడా అంశాలకు కూడా పేర్లు పెట్టినట్టుగానే మనకి శాస్త్రానికి కూడా కొన్ని పేర్లు అనేవి ఉన్నాయన్నమాట ఈ సంజ్ఞా పరిచ్ఛేదం సంబంధించి. సంజ్ఞలు ప్రధానంగా 2 రకాలు. అవేమేంటి? సాధారణ సంజ్ఞలు, విశేష సంజ్ఞలు అనమాట. అంటే సాధారణమైన పేర్లు, 2 విశేషమైన పేర్లు అనమాట. 2 రకాలుగా ఈ సంజ్ఞా పరిచ్ఛేదం అనేవి 2 రకాలుగా ఉన్నాయన్నమాట. అన్ని పరిచ్ఛేదాల్లోని ప్రక్రియలకు సంబంధించినవి సాధారణ సంజ్ఞలు. అంటే ఇప్పుడు మనకు మొత్తం పరిచ్ఛేదకాలు 10 పరిచ్ఛేదకాలు కదండి. వీటన్నిటికి సంబంధించిన ప్రక్రియలకు సంబంధించినవి ఏంటంటే సాధారణ సంజ్ఞలు అనమాట. ఈ సంజ్ఞలను సంజ్ఞా పరిచ్ఛేదంలో ఇవ్వబడ్డాయి. ఒక్కో పరిచ్ఛేదంతో సంబంధం ఉండేవి విశేష సంజ్ఞలు. ఇవి ఆయా పరిచ్ఛేదాల్లోనే చెప్పబడ్డాయి. సూత్రం 1. ఒకసారి చూడండి, ఇందులో మొత్తం ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 23 సూత్రాలు ఉన్నాయి కదా. మనకి సంజ్ఞ అంటే ఏంటి? పేరు అనమాట. ఇది పేరు అంటే మనకు అందరికీ తెలుసు. ప్రతి వ్యక్తికి పేరు ఉంటుంది, చెట్టుకి పేరు ఉంటుంది, ప్రతిదానికి కూడా ప్రదేశానికి పేర్లు ఉంటాయి. వీటిని ఏంటంటే సంజ్ఞలు అంటారు. అయితే మనకి సంజ్ఞలు ఎన్ని రకాలు? 2 రకాలు. సాధారణ సంజ్ఞలు, విశేష సంజ్ఞలు. ఈ సాధారణ సంజ్ఞలని ఏంటి? ఈ పరిచ్ఛేదంలోని ప్రక్రియలకు సంబంధించినవి సాధారణ సంజ్ఞలు అనమాట. ఇక్కడికి అంతా క్లియర్ కదండి. నెక్స్ట్ సూత్రం 1. సంస్కృతమునకు వర్ణములు 50 అంటే 50 అనమాట. నేను అర్థమవుతాయి ఇక్కడ పెన్సిల్తో అయితే రాసుకున్నానండి. మొత్తం మన సంస్కృతానికి ఉన్న వర్ణాలు ఎన్ని? 50 అనమాట. అచ్చులు వచ్చేసి మొత్తం ఎన్ని? 16 అచ్చులు. హల్లులు వచ్చేసి మొత్తం 34 అనమాట. చూడండి, అచ్చులు ఏంటంటే చూద్దాం. చూడండి, ఆ, ఆ, ఈ, ఊ, ఊ, అరు, అరు, ఏ, ఐ, ఓ, ఔ, అహ. మొత్తం 14 + 12 = 16 అనమాట అచ్చులు. నెక్స్ట్ హల్లులు. కా నుంచి లా వరకు ఉన్నాయన్నీ కూడా హల్లులు అనమాట. చూడండి, ఇక్కడ మొత్తం అచ్చులైన మనకి 16 అనమాట. 16. నెక్స్ట్ హల్లులు. హల్లులు చూడండి, మనకి క, ఖ, గ, ఘ, ఞ ఇవి వచ్చేసి కంఠ్యాలు. మనకి ఏంటంటే కంఠం నుంచి పుట్టాయి కాబట్టి వీటి కంఠ్యాలు అంటారనమాట. చ, ఛ, జ, జ, ఞ ఇది వచ్చేసి తాళవ్యాలు అనమాట. తాళవ్యాలంటే మనకి దవడల నుంచి పుడుతున్నాయి కాబట్టి వీటిని తాళవ్యములు అంటారు. నెక్స్ట్ ట, ఠ, ఢ, ఢ, న మూర్ధన్యాలు. ఇవి వచ్చి వీటిని మూర్ధన్యాలు అంటారు. నెక్స్ట్ త, థ, ద, ధ, న ఇవి వచ్చేసి దంత్యాలు. మనం దంతముల సహాయంతో వీటిని పలుకుతున్నాం కాబట్టి వీటిని దంత్యాలు అంటారు. నెక్స్ట్ ప, ఫ, బ, భ, మ ఇవి వచ్చేసి ఏంటి? ఓష్ణాలు అనమాట. అంటే పెదవుల సహాయంతో వీటిని పలుకుతున్నాం కాబట్టి వీటిని ఓష్ణాలు అంటారు. నెక్స్ట్ య, ర, ల, వ ఇవి వచ్చేసి అంతస్థాలు అనమాట. అంటల నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని య, ర, ల అంటే నోరు భాగాన్ని ఎక్కువగా తెరిచి మనం పలుకుతున్నాం కాబట్టి వీటిని అంతస్థాలు అంటారు. నెక్స్ట్ ష, 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 హ, అళ ఇవి వచ్చేసి ష అంటే ఊది పలుకుతున్నాం కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు. ఇక్కడికి ఇవన్నీ కూడా మీరు ముందు ఆల్రెడీ చదివే ఉంటుంటారు. నెక్స్ట్ ఏంటంటే కాకపోతే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని కూడా అనునాసిక్యాలు అంటారండి ఇవన్నీ కూడాని. నెక్స్ట్ చూడండి, ఆ నుంచి ఔ వరకు గల వర్ణములను అచ్చులు అంటారు. అచ్చులకు మరి ఒక పేరే స్వరములు, ప్రాణములు అంటారు. మనకేంటంటే బిట్టు కూడా అడుగుతాడండి ఖచ్చితంగానే. ప్రాణములను వీటిని అంటారు లేదా స్వరములను వీటిని అంటారు అని చెప్పేసి మనల్ని బిట్ అయితే అడుగుతాడనమాట. ఆ నుంచి ఔ వరకు గల వర్ణములనేమో అచ్చులు అంటారు. అచ్చులకు మరొక పేరే స్వరములు, ప్రాణములు.
నెక్స్ట్ కా నుంచి అళ వరకు గల వర్ణములను హల్లులు అంటారు. హల్లులకు మరి ఒక పేరే ప్రాణులు, వ్యంజనములు. చూడండి, మనకి ప్రాణులను వేటిని అంటారు, వ్యంజనములను వేటిని అంటారు అని బిట్టు అడుగుతాడు. నెక్స్ట్ అచ్చులు, హల్లులు వీటిని మొత్తం కలిపి ఏమంటారంటే అల్లులు అంటారండి. అల్లులు. నెక్స్ట్ అచ్చులు, హల్లుల విభాగాన్ని అజ్విభాగము, హల్విభాగము అని అంటారు. అంటే అచ్చులు వస్తేనేమో అజ్విభాగం అని, హల్లులు అయితే కనుక హల్విభాగములు అని అంటారు. సున్నాను అనుస్వరం అని, విసర్గని వీటినేమో విసర్గ అని వ్యంజంగా పలుకబడవు. కాబట్టి ఆకారం ప్రక్కన చేర్చి చెప్పాలి. ఉదాహరణ చూద్దామండి. ఉదాహరణకి ఇప్పుడు ఇది ఉందండి, దీనికి ఏదన్నా అసలు విలువ ఉందా? దీన్ని ఇలా పలకగలమా? పలకలేము. దీని పక్కన హంస, అంచ అంటే ఆకారం పలుకుతుంది చూడండి. అంటే ఆకారాన్ని దీని పక్కన చేర్చితేనే సున్నాకు అనేది విలువ ఉంటుంది. అంతేగాని దీన్ని ఇలా రాస్తే కనుక విలువ ఉండదన్నమాట. అర్థమైంది కదండి. అలాగే విసర్గ కూడా అంతే. మనకి అక్కడ చెప్పడం జరిగిందండి, సున్నాను అనుస్వరం అని. దీనికి ఏంటంటే వ్యస్తంగా పలుకబడవు. కాబట్టి ఆకారం పక్కన చేర్చి చెప్పాలన్నమాట. వీటి ఏమన్నా సరే మనం ఏంటంటే ఆకారాన్ని చేర్చే పలకాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ కారం వచ్చేసి మతం శాస్త్ర ప్రసిద్ధం కాబట్టి వర్ణాలలో చేర్చబడింది. నెక్స్ట్ క్ష అన్నది కకార షకార సంయుక్తం కాబట్టి ప్రత్యేక వర్ణం కాదనమాట. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్ష అంటే కకార షకారాలు ఈ రెండు కలిపి సంయుక్తం అన్నమాట. కకార షకారాల సంయుక్తమే మనకి క్ష అవ్వింది. ఈ రెండిట్లో కలిపితేనే మనకి క్ష అనేది అవ్విందనమాట. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన వర్ణం అయితే కాదనమాట, సంయుక్త వర్ణం కింద లెక్క వస్తుంది అనమాట. నెక్స్ట్ విశేషాలు. సంస్కృతం నుంచి తత్సమ తద్భవాలుగా తెలుగులో ఎన్నో పదాలు చేరాయి. అచ్, హల్ అనే సంజ్ఞలు సంస్కృతంలో మహేశ్వర సూత్రాల ప్రత్యాహారం వల్ల ఏర్పడ్డాయి. మనకి మహేశ్వర సూత్రాలు అంటే ఏంటి? మనకి శివుని యొక్క డమరుక శబ్దం నుంచి ఏర్పడిన వాటిని మనకి మహేశ్వర సూత్రాలు అంటారు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి తెలుసు కదా. ఈ సంస్కృత ప్రత్యాహార పద్ధతి తెలుగులో కుదరదు. మహేశ్వరుడు పాణిని మహర్షికి ప్రసాదించిన 14 సూత్రములను మహేశ్వర సూత్రాలు అంటారు. అంటే ఈ మహేశ్వరుడు డమరుక శబ్దం నుంచి వచ్చిందనమాట ఈ 14 సూత్రాలు అనేవి కూడా. పాణిని రాసిన అష్టాధ్యాయిలో మహేశ్వర సూత్రాలు ఉన్నాయి. నటరాజు డమరుక శబ్దం నుంచి ఆవిర్భవించిన సూత్రాలే మహేశ్వర సూత్రములు అంటారు. ఈ సూత్రాలు ధ్వని ఉచ్చారణను అనుసరించి చెప్పబడ్డాయి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కృతం నుంచి తత్సమ తద్భవాలు తెలుగులో ఎన్నో పదాలుగా ఏర్పడ్డాయి కదండి. ఇవేంటంటే అచ్, హల్ సంజ్ఞలు అంటారు వీటన్నిటిని కూడా. ఇప్పుడు మనకు వచ్చినవన్నీ కూడా ఇవన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? మహేశ్వరుడి యొక్క డమరుక శబ్దం నుంచి ఏర్పడ్డాయి అన్నమాట. ఇవి మొత్తం 14. వీటిని ఏమంటారంటే మహేశ్వర సూత్రాలు అంటారు. ఇవేంటంటే నటరాజ డమరుక శబ్దం నుంచి ఆవిర్భవించిన సూత్రాలు, వీటినే మహేశ్వర సూత్రాలు అంటారు. మనకేంటంటే ఇవి ఎక్కడి నుంచి ఆవిర్భవించాయని అడుగుతాడండి. వీటిని ఏ సూత్రాలు అంటాడు? మహేశ్వర సూత్రాలు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ సూత్రాలు ధ్వని ఉచ్చారణను అనుసరించి చెప్పబడ్డాయి. నెక్స్ట్ అచ్చు సూత్రాలు ఏంటో చూద్దాం. ఇందులో ఏంటంటే మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం 4 సూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ నుంచి మొదటి సూత్రం నందలి ఆ నుంచి 4వ సూత్రం నందలి ఇచ్ నందలి చాకారంతో జోడింపగా అచ్ అనే సంజ్ఞ ఏర్పడును. అకారం నుంచి చకారం వరకు మధ్యలో గల వర్ణనలను అచ్చులు అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నిటిని ఏమంటారంటే అచ్చులు అంటారు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 సూత్రాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హల్ సూత్రాలు. ఇవి మొత్తం 10. ఇక్కడ 5వ సూత్రం నుంచి మొత్తం 14వ సూత్రం. ఇక్కడ 5వ సూత్రంలోని హాకారము నెక్స్ట్ 14వ సూత్రమైన ల్ కారంతో జోడింపగా హల్ అనే సంజ్ఞ ఏర్పడింది. హకారం నుంచి లకారం వరకు మధ్యలో గల వర్ణాలను హల్లులు అంటారు. ఇక్కడ హాకారం నుంచి ఇక్కడ ల్ లాకారం వరకు మధ్యలో ఉన్న వర్ణంలో ఏమంటారంటే హల్లులు అంటారు. మొత్తం హచ్చులు, హల్లులు ఎలా ఏర్పడ్డాయి అర్థమైంది కదండి. మొత్తం 14 సూత్రాలు. 14 సూత్రాల్లో 4 అచ్చు సూత్రాలు, మిగతా 10 ఏంటంటే హల్లు సూత్రాలు. ఇక్కడేమో మొదటి సూత్రంలోని ఆ నుంచి 4వ సూత్రంలోని చాకారం మధ్యలో గల వర్ణాల నుంచి మనకి ఏర్పడ్డాయి? అచ్చులు ఏర్పడ్డాయి. నెక్స్ట్ హల్లు ఎలా ఏర్పడ్డాయి? 5వ సూత్రంలోని హాకారం నుంచి 14వ సూత్రంలోని లాకారం కలవడం వల్ల మనకి ఏంటంటే హల్లులు అనేవి ఏర్పడ్డాయి అనమాట. ఈ 14 సూత్రాలు కూడా మనకేంటంటే వీటిని మహేశ్వర సూత్రాలు అంటారు.
మనం ఈ క్లాస్లో మొదటి సూత్రం వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. మిగతా క్లాస్ అయితే రేపటి క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాము. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.